మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు ఈ వీడియోలో సెబీ ఎప్పటికప్పుడు చేంజెస్ చేస్తుందని చెప్తూ ఉన్నాం. ఈ సెబీ ఏదైతే చేంజ్ చేస్తుందో ఇప్పుడు ఏం చేంజ్ చేస్తుందో ఈ వీడియోలో మనం చూద్దాం. సెబీ ఆల్గో ట్రేడింగ్ను కూడా ఇప్పుడు చిన్న ఇన్వెస్టర్లకి ఆల్గో సాఫ్ట్వేర్లు 3 ఉంటాయి. సెమీ ఆల్గో, ఆల్గో, ఏఐ. సెమీ ఆల్గో చూపిస్తూ ఉంటుంది బైసెల్ సిగ్నల్స్, మనం ఎంటర్ మనం ఎగ్జిట్ అవ్వాలి. సెమీ ఆల్గో. ఆల్గో సిస్టమే బై చేస్తుంటుంది, సిస్టమే సెల్ చేస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఇవాళ 16 మనం వీడియో చేసే టైంకి 15, 14 సెలవు, శని ఆదివారం. 13వ తారీఖు శుక్రవారం రోజు మార్కెట్లో ఒక్క రోజుగా 2000 పాయింట్ల అప్ అండ్ డౌన్ జరగడం జరిగింది. మరి 2000 పాయింట్లు ఒకసారి 1000 పాయింట్లు మైనస్ ఉంది, జీరోకి రావటం, మళ్ళీ జీరో నుంచి మళ్ళీ ప్లస్లోకి వెళ్ళిపోవటం, క్లోజ్ అవ్వటం. అంటే ఏం జరుగుతుంది? మరి మామూలు ఇన్వెస్టరు ఎంత ఫాస్ట్గా ట్రేడ్ చేయగలుగుతాడు, ఎంత ఫాస్ట్గా డెసిషన్ తీసుకోగలుగుతాడు, మామూలుగా మాన్యువల్గా ఎంత టైం తీసుకొని చేయగలుగుతాడు అనేది కాని పని. ఎందుకంటే చిన్న ఇన్వెస్టర్లు నష్టపోతాడు అనే దానికి మెయిన్ రీజన్ ఇదే. ఎందుకోసం? వాళ్ళు కొనే లోపలనే పెరుగుద్ది, వాళ్ళు అమ్మే లోపలనే పట్టడం జరుగుతుంది. మరి వాళ్ళు కొనే లోపలనే పెరగటం, వాళ్ళు అమ్మే లోపలనే పట్టడం, దీనికి చాలా చాలా రీజన్లు ఉంటాయి. వాళ్ళు ఏదో ఒక కంపెనీ మీద కొందామని అనుకుంటారు. ఒక స్క్రిప్ట్, గ్రాఫ్, ఫండమెంటల్, టెక్నికల్స్, న్యూస్ అన్నీ చూసుకుంటారు. అన్నీ చూసుకొని కొందామని అనుకుంటారు. ఈ లోపల ఏం జరుగుద్ది? ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో ఎక్కువ శాతం షేర్ మార్కెట్ మీద అవగాహన లేకపోవటం నష్టాలకి మూల కారణాలు. ఒకటి అవగాహన లేకపోవటం, రెండోది మనం చేసేటటువంటి సెల్ ఫోన్ ఏదైతే ఉందో దాని ప్రాణం ఎంత ఇంత ఉంటుంది. ఆ సెల్ ఫోన్లో ఏదైతే ఉందో దాని యొక్క స్పీడ్ ఎంత ఉంటుంది, ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ఉంటుంది, దాన్ని బట్టి మనము ఏదైతే బయింగ్ ఆర్డర్ పెడతామో అప్పటికే అది పెరుగుంటూ ఉంటుంది, చూస్తూనే ఉంటాం, బై 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 అంటుంటాం. 2 సార్లు 3 సార్లు అనేటప్పటికీ అది మార్కెట్ రేట్ తీసుకొని హైలో కొంటుంది అన్నమాట. ఇది ఒక మైనస్ పాయింట్. సిస్టమ్ ఉంటుంది. సిస్టము జనరల్గా ఎక్కువ శాతం కమర్షియల్ అంటే అంటే స్పీడ్. ఇప్పుడు ఏదైతే ఉన్నాయో పెద్ద పెద్ద ఆఫీసులు అంటే స్పీడ్ ఎక్కువ ఉంటుంది. జనరల్గా ఇళ్ళల్లో ఎక్కువ స్పీడ్ ఉండవు. ఇంటర్నెట్లో బేసిక్ ప్రైస్ ఉందా, బేసిక్ ప్యాకేజీలు తీసుకుంటారు. ఈ బేసిక్ ప్యాకేజీలు తీసుకొని వీళ్ళ సిస్టమ్లు ఎక్కువ ఉండవు, కాస్ట్లీ ఉండవు. ఎక్కువ కాస్ట్లీ అంటే ఏంది? i5, i7, i10, i11 అటువంటివి ఉండవు. మామూలు ఏవో సిస్టమ్ ఉంటుంది, లేకపోతే డెస్క్టాప్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు? ఏదో మామూలు సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఈ సిస్టమ్ ఎంత ఉంటుంది, దీని యొక్క స్పీడ్ ఎంత ఉంటుంది, దీని యొక్క ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ఉంటుంది, సిస్టమ్ స్పీడ్ ఎంత ఉంటుంది, ఈయన ఒకవేళ కొందామని మీరు అనుకునే టైంకి అదేం జరుగుతుంది తెలుసా? తిరుగుతూ ఉంటుంది. ఈ తిరుగుతూ ఉండి మనం కొనాలనుకుంటేనో పెరిగిపోతుంది, అప్పటికి అమ్ముదాం అనుకుంటేనో పడిపోయి ఉంటుంది. అందుకని ఎక్కువ శాతం అబ్బా నేను చూసా అప్పటికే పెరిగిపోయింది, నేను అమ్ముదాం అనుకున్నా అప్పటికే పడిపోయింది అని అంటారు. అంటే ఏంటి అర్థం? ఎన్ని కారణాలు. ఒకటేంది? సిస్టమ్ ఫాస్ట్ ఉండకపోవటం, రెండోది డెసిషన్ ఫాస్ట్గా చేసుకోకపోవటం, నెంబర్ 3 ఇంటర్నెట్ ఫాస్ట్గా ఉండకపోవటం. వీటన్నిటితో పాటు మనం అబ్జర్వ్ చేయాలి, మనం ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నాం, ఏది గ్రాఫ్ని అబ్జర్వ్ చేస్తున్నావు, ఏ స్క్రిప్ట్ని అబ్జర్వ్ చేస్తున్నావు, ఇవన్నీ సరిగ్గా తెలియకపోవటం. నువ్వు చూసే లోపల అది పెరిగి ఉండటం, నువ్వు చూసే లోపల అది పడి ఉండటం, నువ్వు కొంటేనో తగ్గిపోద్ది, నువ్వు అమ్మితేనో పెరుగుద్ది. ఇవన్నీ తోటి నష్టాలు అనమాట. నష్టాలు అంటే వేరే ఉండదు దాని మీద సరిగ్గా. అయితే ఇప్పుడు చెప్పేది ఏంటిది? ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి సెబీ ఇప్పుడు ఏమంటుంది? ఆల్గో. సెమీ ఆల్గో అంటే సిస్టమ్. ఆల్గో అంటే సిస్టమ్కి ఓ ప్రోగ్రామ్ రాయిస్తే ప్రోగ్రామ్ ప్రకారంగా సిస్టము మీరు ఏ షేర్లు చేయదలుచుకోర్రు, నిఫ్టీ 50నా, నిఫ్టీ నెక్స్ట్ 50నా, ఫార్మానా, రియల్ ఎస్టేటా, బ్యాంకా, ఏవైతే F&Oనా, కమోడిటీసా, గోల్డా, సిల్వరా, కరెన్సీ, డాలర్, యూరో, పౌండ్, ఏది మీరు చేయదలుచుకోరు దాన్ని ప్రోగ్రామ్ రాయించుకోవాలి. ఆల్రెడీ ఇప్పుడు ప్రోగ్రామర్స్ ఉన్నారు. ప్రోగ్రామ్ నామినల్ ఛార్జెస్తో తీసుకొని వాళ్ళు ప్రోగ్రామ్ రాసిస్తారు. లేదు మెయిన్ బ్రోకర్స్ ఇప్పుడు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఆల్గోతోటి. మన పని ఏంటిది? ఇంకా దానికి అప్పచెప్పటం. మన పని మనం చేసుకుంటూ పోవటం, మన పని చూసుకుంటూ చేయటం. అది ఏం జరిగింది అబ్జర్వ్ చేయటం. అది అబ్జర్వ్ చేస్తే ఎంత రిటర్న్స్ వచ్చినాయో చూసుకొని మళ్ళీ అదే ఎగ్జిట్ అవ్వటం, అదే ఎంటర్ అవ్వటం. మనకి దాన్ని ఆఫ్ చేయొచ్చు, ఆన్ చేసుకోవచ్చు, మన ఇష్టం అంతా. అంటే నువ్వు ఒకసారి దాని ప్రోగ్రామ్ అప్పచెప్తే ఆల్గో. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు కొత్త రూలు సెబీ ప్రపోజ్ చేయడం జరిగింది. ఆల్గోతోటి ఏం జరుగుద్ది అంటే మన తోటి ప్రమేయం లేకుండా ఫాస్ట్గా ఆర్డర్లు డెసిషన్ అంటే ఫాస్ట్గా ఆర్డర్లు
జరిగిపోతాయి, లిక్విడిటీ బాగా పెరుగుతుంది, సిస్టమే చేస్తుంది. కాబట్టి ఎవరైతే కొత్తగా ప్రపోజల్ ఎవరైతే ఇన్వెస్టర్లు రాదలుచుకున్నారో వాళ్ళు ఆల్గో ట్రేడింగ్కి ఎవరైతే కావాలి అనుకుంటారో వాళ్ళు ఏం చేయకుండా ఇది పెరిగితే కొను, ఇది తగ్గితే అమ్ము, ఇక్కడ ఇంతవరకు పెరగగానే ఎగ్జిట్ అవ్వు, ఇంతవరకు తగ్గగానే మళ్ళీ కొను, ఇట్లా దానికి అప్పచెప్పేస్తే అదే చేస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఇన్వెస్టర్లు జాగ్రత్తగా చేసుకోవడానికి వీలవుతుంది, సిస్టమ్ చేస్తుంది. కాబట్టి మనకి ఈగోలు కానీ అబ్బా ఇంకా పెరుగుద్దిలే ఇంకా పడుతుందిలే అని మనం పోస్ట్ పోన్లు కానీ లేకపోతే మనకంటూ ఒక అభిప్రాయం అవన్నీ అవసరం లేదు. పెరుగుతుందా కొంటది, పడుతుందా అమ్మేస్తుంది, సింపుల్గా. అయితే ఇది ఆల్గోలు అనమాట. అయితే దీన్ని ఏమంటారంటే డైరెక్ట్ మార్కెట్ యాక్షన్ ద్వారా సెబీ ఆల్రెడీ గతంలోనే లాంచ్ చేయడం జరిగింది. ఇది ఎవరికి ఉపయోగం అంటే ఆల్రెడీ ఇప్పుడు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి మాత్రమే అందుబాటులో ఉండటం జరిగింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కాకుండా ఈ ఫెసిలిటీ రిటైల్ ఇన్వెస్టర్స్కి కూడా ఈ ఫెసిలిటీ ఉండాలి అనేది ప్రజెంట్ ఇప్పుడు ప్రపోజ్ చేయడం జరిగింది. అయితే ఈ ఆల్గో ట్రేడింగ్లో పాల్గొనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వాళ్ళ యొక్క అంటే ఇన్వెస్టర్లు, వాళ్ళ యొక్క స్టాక్ బ్రోకర్లు, ఆల్గో ప్రొవైడర్లు, మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే అంటే మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్ MII వాళ్ళ యొక్క హక్కులు బాధ్యతలుగా సెబీ పేర్కొనడం జరిగింది. ఆల్గో ఆర్డర్లన్నిటికి కూడా ఒక యూనిక్ ఐడెంటిటీని ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా ఆల్గో ఆర్డర్లు సవరించాలంటే ఎక్స్చేంజ్ల పర్మిషన్ తీసుకోవాలని ఎవరు బ్రోకర్సు, ఇది అనమాట. అయితే దీంట్లో మళ్ళీ మనం 3 ఉంటాయి. సెమీ ఆల్గో చూపిస్తూ ఉంటుంది, ఆల్గో సిస్టమ్ చేస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ ఏంటిది ఇంకోటి AI కూడా ఉంది, ఆర్టిఫిషియల్. అయితే ఇప్పుడు AI ఇంకా సెబీ దాని గురించి చెప్పలేదు. AI ఆల్రెడీ మార్కెట్లో టూల్స్ ఉన్నాయి. AI టూల్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ద్వారా కూడా మనము సిస్టమ్కి అప్పచెప్తే అదే కొనటం అదే అమ్మటం జరుగుతుంది. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మీ పేరు ఏరియా వాట్సాప్ మెసేజ్ చేయండి, కంటెంట్ రూపంలో మెసేజ్ చేస్తే ఈ సెమీ ఆల్గోలు AIలు ఆల్గో మనం ప్రొవైడ్ చేయొచ్చా లేదా, ఆల్గోని ఎప్పుడు తీసుకోవాలి, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ అకౌంట్ ఓపెన్ చేయాలి, ఆల్గోకి ఏమేమి అప్పచెప్పాలి, ఆల్గో ఏం పని చేస్తుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది, పేపర్ ట్రేడింగ్ అనమాట. ఫస్ట్ ఆల్గో అక్యురసీ ఎంతవరకు, దాని యొక్క ఫీచర్స్ అసలు దాని గురించి తెలుసుకున్నాకే మనము చేయవలసి ఉంటుంది. ఇదంతా కూడా మేము ఎక్కువ మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.